9/2/1975 मुरली। निर्बल आत्माओं को शक्तिवान बनाने वाले सर्वशक्तिवान शिव बाबा बोले। నిర్బల ఆత్మలను శక్తివంతులుగా చేసేటువంటి సర్వశక్తివంతుడైన శివబాబా చెప్తున్నారు, स्वयं को अशरीरी आत्मा अनुभव करते हो, స్వయాన్ని అశరీరీ ఆత్మగా అనుభవం చేస్తున్నారా? इस शरीर द्वारा जो चाहे वही कर्म कराने वाली तुम शक्तिशाली आत्मा हो, ऐसा अनुभव करते हो? ఈ శరీరం ద్వారా మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అటువంటిది చేసేటువంటి శక్తిశాలి ఆత్మలే కదా, అటువంటి అనుభవం స్వయాన్ని చేసుకుంటున్నారా? इस शरीर के मालिक कर्मेंद्रियों द्वारा कर्म कराने वाले, इन कर्मेंद्रियों से जब चाहो तब न्यारे स्वरूप की स्थिति में स्थित हो सकते हो। ఈ శరీరానికి అధికారులై కర్మేంద్రియాలని కంట్రోల్లో ఉంచుకొని కర్మ చేసేటువంటి ఈ కర్మేంద్రియాలతో ఎప్పుడు ఏది అతీతంగా అవ్వాలన్నా, ఏ స్వరూపమైన స్థితిలో అవ్వాలనుకుంటున్నారా ఆ స్థితిలో మీరు స్థితిలో అవ్వగలరా అంటున్నారు। అర్థాత్ राजयोग की सिद्धि कर्मेंद्रियों के राजा बनने की शक्ति प्राप्त की है అనగా రాజయోగం యొక్క సిద్ధి అనగా కర్మేంద్రియాలపైన రాజ్యం చేసేటువంటి శక్తి మీకు ప్రాప్తి అయినదా? राजा व मालिक कभी भी कोई कर्मेंद्रियों के वशीभूत नहीं हो सकता। రాజా లేదా అధికారి అయినటువంటి ఆత్మ कर्मेंद्रियाల యొక్క వశీభూతం ఎప్పుడూ కాజాలదు। वशीभूत होने वाले को मालिक नहीं कहा जाता। ఒకవేళ వశీభూతం అయినట్లయితే వారిని అధికారులు అని పిలవజాలరు। विश्व के मालिक की संतान होने के नाते जब बाप विश्व का मालिक हो और बच्चे अपनी कर्मेंद्रियों के मालिक न हो तो क्या कहेंगे? మరి మీరు విశ్వానికి అధిపతి అయినటువంటి వారికి స్వయం సంతానముగా ఉన్నారు। ఆ సంబంధం కారణంగానే ఎప్పుడైతే తండ్రి స్వయంగా విశ్వానికి అధికారో, మరి పిల్లలు తమ స్వయం యొక్క కర్మేంద్రియాలకి అధికారులు కాకపోతే వారిని ఏమని పిలుస్తాము? మాలిక్కే బాలిక్ కహెంగే, అధికారుల యొక్క పిల్లలుగా పిలవవచ్చా అని అడుగుతున్నారు। नाम हो मास्टर सर्वशक्तिवान और स्वयं को मालिक समझकर चल नहीं सके तो क्या मास्टर सर्वशक्तिवान हुए? మీ పేరు ఏమిటి? మాస్టర్ సర్వశక్తివంతులు। మాస్టర్ సర్వశక్తివంతులని స్వయం పిలుచుకుంటూ మాలిక్ సమజ్కర్ చల్ నహీ సకే తో క్యా మాస్టర్ సర్వశక్తివాన్ హుయే? మరి మాస్టర్ సర్వశక్తివంతులైనటువంటి మీరు అధికారులు కాకపోతే మిమ్మల్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా పిలవచ్చా అని అడుగుతున్నారు బాబా। हम मास्टर सर्वशक्तिवान है यह तो पक्का निश्चय है ना। మేము మాస్టర్ సర్వశక్తివంతులము, ఇది మీకు పూర్తి నిశ్చయం ఉందా? ఈ యహ నిశ్చయ भी अभी हो रहा है, లేదంటే ఇప్పుడిప్పుడే ఈ అనుభవం అవుతుందా, నిశ్చయం అనేది అవుతుందా? చెప్పండి, ఏమడిగారు బాబా ప్రశ్న? మాస్టర్ సర్వశక్తివంతుడు సదా అంటున్నారా, ఇప్పుడు ఇప్పుడు అనుభవం చేస్తున్నారా? మాస్టర్ సర్వశక్తివాన్ अभी हो रहा है। నిశ్చయ में कभी परसेंटेज होती है क्या? నిశ్చయంలో కూడా పర్సెంటేజ్ ఉంటుందా? బాప్కే బచ్చే తో హే హీ నా, మీరందరూ తండ్రి యొక్క సంతానం అయ్యారు కదా। ऐसे थोड़े ही 90% है और 10% नहीं है। 90% ఉండి మరి 10% కాదు అనేది ఏమైనా ఉందా? పిల్లలు అంటే ఒక తండ్రి పిల్లలకి యొక్క బంధం 100% ఉంటుంది కదా,
అంతేగాని 90% వీరి పిల్లలు 10% కాదు అనే లెక్క అయితే ఉండదు తండ్రి పిల్లల మధ్య. ऐसा बच्चा कभी देखा है निश्चय अर्थात 100% నిశ్చయ్. అటువంటి సంతానం ఎవరికి ఉండరు కదా. నిశ్చయం అంటే 100% నిశ్చయం. ऐसे 100% నిశ్చయ బుద్ధి बच्चों की पहली निशानी क्या होगी. మరి ఇటువంటి 100% నిశ్చయ బుద్ధి పిల్లల యొక్క లక్షణాలు ఏమి కనిపిస్తాయి. నిశ్చయ బుద్ధికి పహలీ నిశాని హే విజయీ. నిశ్చయ బుద్ధి అయినట్లయితే దానికి మొదటి గుర్తు ఏం కనబడుతుంది, విజయులుగా ఉంటారు అటువంటి ఆత్మలు. కహావత్ భీ హే నిశ్చయ బుద్ధి విజయంతి. ఒక వాక్యం కూడా ఉన్నది, నిశ్చయ బుద్ధి విజయంతి అనేటువంటి వాక్యం ఉన్నది కదా. విజయ్ మిలేగి కైసే నిశ్చయసే. విజయం అనేది ఏ విధంగా లభిస్తుంది, కేవలం నిశ్చయం ఆధారం పైన. तो निरंतर इस निश्चय की स्मृति की मैं मास्टर सर्वशक्तिवान हूँ यह स्मृति रहती है. అయితే నిరంతరం కూడా నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అనేటువంటి స్మృతి నిశ్చయం మీకు ఉంటుందా. స్మృతికే బినా సమర్థి తోడే హీ ఆయేగి. స్మృతి లేకుండా సమర్థవంతమైన శక్తి, సమర్థవంతమైన స్థితి అనేది రాజాలదు. విజయీ హోనే కా ఆధార్ హై స్మృతి. విజయీ కావడానికి ఆధారం ఏమిటి, స్మృతి. ఎగ్జాంపుల్ ఎవరు, బ్రహ్మబాబా. కథలలో ఎగ్జాంపుల్ ఎవరు, కథలో కథ ఉంది కదా, విజయం స్మృతి యొక్క విజయానికి ఒక కథ ఉంది. ఎవరు, స్మృతి ద్వారా విజయం పొందిన వ్యక్తి ఎవరు కథలలో. स्मृति से विजय किसको मिली, जो भूल गया था उसको स्मृति दिलाने से विजयी हो गए. रानी. हाँ रानी. हाँ करेक्ट आंसर है, सब निकला. हनुमान, वो उसका शक्ति उसको मालूम नहीं था कि मैं ऐसा कर सकता हूँ. वो तो खुद को बंदर जैसा ही समझ रहा था साधारण. जब वो जाम्बवत, उन्होंने स्मृति दिलाई ना जाम्बवत ने, तुम तो पवन पुत्र हनुमान हो, तुम इस सागर को तुम पार कर सकते हो. जब ऐसा उसको स्मृति दिलाया एकदम उठ चल पड़ा. ऐसा स्मृति से ही विजयी. विजयी होने का आधार है स्मृति. अगर स्मृति कमजोर होगी, निरंतर नहीं होगी और स्मृति पावरफुल नहीं होगी तो विजयी कैसे होंगे. ఒకవేళ స్మృతిలో బలహీనత ఉన్నట్లయితే, నిరంతరము స్మృతి శక్తిశాలిగా లేకపోతే విజయం ఎలా పొందుతారు మరి. तो पहले इस निश्चय को सदा स्मृति स्वरूप बनाना पड़ता है. మొట్టమొదట నిశ్చయం అనేది మీరు ఏం చేయాలన్నారు, స్మృతి స్వరూపం యొక్క నిశ్చయం అనేది మీకు మొట్టమొదట రావాలి. ఆ యొక్క స్మృతి స్వరూపం యొక్క నిశ్చయం, నేనేంటి, నాలో శక్తులు ఏంటి అనేటువంటి నిశ్చయం మీకు రావాలంటున్నారు. జైసే చల్తే ఫిర్తే లౌకిక్ ఆక్యుపేషన్ అర్థాత్ దందా और लौकिक संबंध सदा स्मृति में रहता ही है ना. ఏ విధంగా అయితే లౌకిక సంబంధికులు, మనం లౌకిక పరంగా చేసేటువంటి వ్యాపార వ్యవహారాలు కానీ మనకి ఎప్పుడు గుర్తుంటాయి కదా. నేనేం చేస్తున్నాను, నా సంబంధికులు ఎవరనే విషయం సహజంగానే నడుస్తూ తిరుగుతూ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. उसी स्मृति से समृद्धि आती है कि मैं ऐसे परिवार का ऐसे ऑक्यूपेशन वाला हूँ. वैसे ही जो मरजीवा అంటే ఎప్పుడైతే లౌకిక పరంగా ఆ యొక్క స్మృతి ఉంటుంది కదా, నేను ఫలానా కుటుంబం నుంచి వచ్చాను, ఫలానా వంశం, ఫలానా కర్తవ్యం మాదిగా ఉంది అనేటువంటి స్మృతి అనేది ఉంటుంది కదా మానవుడికి. वैसे ही जो मरजीवा ब्राह्मण जन्म का संबंध व ऑक्यूपेशन है, वह स्वयं का स्वरूप है, वह सदा स्मृति में रहना चाहिए. అంటే ఒక లౌకిక జీవితం యొక్క ఉదాహరణ చెప్పారు. ఆ విధంగానే
మరజీవ బ్రాహ్మణులైన ఈ జన్మకు సంబంధించి కర్తవ్యము స్వయం యొక్క స్వరూపము సదా స్మృతిలో ఉండాలి అంటున్నారు. అంటే ఈ బ్రాహ్మణ జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి, బ్రాహ్మణ జీవితం యొక్క స్వరూపం ఏమిటి, అది మీకు గుర్తుండాలి అంటున్నారు. స్మృతి కమ్జోర్ హోనే కే కారణ్ విజయ్ దిఖాయి నహీ దేతి హై. స్మృతి అనేది బలహీనమైన కారణంగా విజయం అనేది కనిపించట్లేదు. विजय हो उसको सिर्फ देखते हुए समय नहीं गवाओ, बल्कि विजय होने का जो फाउंडेशन है उसको मजबूत रखो. विजय हो उसको सिर्फ देखते हुए समय नहीं गवाओ. అంటే నేను విజయిగా అయ్యేదే ఉంది అన్నటువంటి దాన్ని చూస్తూ మీరు సమయాన్ని వ్యర్థం చేయకండి. కానీ విజయం అనేటువంటి ఆ యొక్క పునాది ఏదైతే ఉందో దానిని మీరు ఏం చేయాలి, దృఢపరచుకోవాలి అంటున్నారు బాబా. అంటే నేను కల్పపూర్వం నేను విజయం పొందాను కదా, ఇప్పుడు కూడా విజయం పొందుతాను అని ఉండొద్దు అంటున్నారు. కానీ ఏం చేయమంటున్నారు, ఆ యొక్క విజయం కావడానికి ఏదైతే పునాది ఉందో దానిని మీరు దృఢపరచుకోండి అంటున్నారు. कोई सोचे कि मार्ग तय करने से पहले मंजिल पर पहुंच जाए, यह हो सकता है. అంటే ఎవరైనా అనుకున్నట్లుగానే మార్గ తై కర్నేసే పహలే అంటే ఆ యొక్క దారి అనేది పూర్తి కాకుండానే లక్ష్యానికి చేరుకోవడం అనేది ఎక్కడైనా ఉందా, లేదు కదా. ఏదైనా లక్ష్యం చేరుకోవాలంటే ఆ మార్గాన్ని అంటే ముందు మనం ఏం చేయాలి, పూర్తిగా చివరి వరకు చేరుకోవాలి, అప్పుడే విజయం వస్తుంది. అంతకంటే ముందు విజయం అనేది రాదు కదా. మార్గతో జరూర్ తై కర్నా హీ పడేగా. ఆ యొక్క మార్గం అనేది ముందు దాన్ని మనం దాటాలి, దాన్ని మనం ఛేదించాలి. తో విజయ్ హై మంజిల్ ఔర్ మార్గ్ హై నిరంతర స్మృతి. అయితే విజయ్ హై మంజిల్, మన యొక్క లక్ష్యం ఏంటి, విజయం, మరియు దాని యొక్క మార్గం ఏంటి, నిరంతర స్మృతి. నిరంతర స్మృతి అనేటువంటి మార్గంలో మీరు ప్రయాణిస్తూ పోతే చివరిగా లభించే విజయమే మన లక్ష్యం. अतः इस मार्ग को तय कर रहे हो या इंतजार में हो कि मंजिल दिखाई दे. అయితే ఈ స్మృతి, నిరంతర స్మృతి అనే మార్గం అంటే మీరు ప్రయాణిస్తున్నారా, లేదంటే నించొని చూస్తున్నారా ఎక్కడుంది ఎక్కడుందని. చూస్తారు కదా, ఇప్పుడు అక్కడ ఏదో కనబడుతుంది, ముందు వ్యక్తి ఏం చేస్తాడు, ఇక్కడి నుంచే దాన్ని అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కనబడుతుందా లేదా, కనబడకపోతే అప్పుడు ఏం చేస్తాడు, ఇంకా కొంచెం ముందుకు వెళ్తాడు, ఇంకా కొంచెం ముందుకు వెళ్తాడు. అట్లాగే విజయం అనేది మీకు కనిపిస్తుంది కదా అని నించుని పోకండి, ఇంకా నడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉండండి. सदैव यह सोचना चाहिए कि मिली हुई गाडली लॉटरी अगर पूरी काम में नहीं लगाएंगे तो खुशी व शक्ति का अनुभव कैसे करेंगे. ఇప్పుడు కూడా మీరు ఏం ఆలోచించాలంటే, లభించినటువంటి గాడ్లీ బహుమానం ఏదైతే ఉందో దాన్ని మనం పూర్తిగా కర్తవ్యంలోకి తీసుకురానట్లయితే ఖుషి మరియు సంతోషాన్ని మీరు ఏ విధంగా అనుభవం చేయగలరు అంటున్నారు బాబా. कितना भी किसी के पास धन हो, लेकिन सुख की प्राप्ति तब होगी जब उसको यूज करे. అయితే ఒక వ్యక్తి దగ్గర ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా దాని యొక్క సుఖం అనేది ఎప్పుడు వస్తుంది, దానిని ఉపయోగించినప్పుడు, ప్రయోగంలోకి తీసుకొచ్చినప్పుడు. అంతేగాని దాన్ని ఒక దగ్గర దాచిపెడితే దాని యొక్క సుఖం అనేది రాదు. యూజ్ నా కరే తో దేఖ్తే హుయే సిర్ఫ్ ఖుషి హీ హోగి. అయితే ఆ యొక్క ధనం అనేది ఆయన దగ్గర ఉన్నది, కానీ దాన్ని కేవలం రోజు చూస్తున్నాడు అంతే, చూస్తూ సంతోషపడుతున్నాడు, దాన్ని అనుభవం చేయట్లేదు. लेकिन उससे जो सुख की प्राप्ति होनी चाहिए वह अनुभव नहीं कर सकेंगे. అయితే దాన్ని చూడడం వల్ల దాని యొక్క సుఖం ఏదైతే ఉందో దానిని ఆయన అనుభవం చేయజాలడు, చూడడం వల్ల, కేవలం చూస్తే. లాటరీ तो मिली लेकिन उसको यूज करना अर्थात जीवन में लाना, उसके बिना सुख का, आनंद का व विजयी बनने की खुशी का अनुभव नहीं कर सकेंगे. అయితే మీకు బ్రాహ్మణాత్మలని మీకు కూడా ఒక ఎగ్జాంపుల్ బాబా చెప్తున్నాడు. ఏ విధంగా అయితే లౌకికలో ఎవరికైనా డబ్బు ఉండి దాన్ని కేవలం చూస్తూ యూజ్ చేయనట్లయితే ఆ యొక్క లభించాల్సినటువంటి సుఖం లభించదు కదా, ఆ విధంగానే మీకు కూడా ఏం లభించింది, లాటరీ బహుమానం మీకు లభించింది.
అంటే ఈ లాటరీ ఏదైతే లభించిందో, లాటరీ అంటే దాంట్లో చాలా ఉంటాయి కదా. బ్రాహ్మణ జీవితంలో ఏమి లభించేవో, లాటరీ అంటే ఒక శబ్దంలో లాటరీ అని బాగా చెప్తున్నారు, కానీ అందులో చాలా విషయాలు ఉంటాయి, చాలా విషయాలు మనకు లభించాయి. దానిని మీరు జీవితంలో ఉపయోగిస్తేనే ఆనందము, విజయం అనేది వస్తుంది, ఆ యొక్క సంతోషం అనేది అనుభవం చేయగలరు అంటున్నారు. అనుభవి బన్నా చాహియేనా, అనుభవీలుగా కావాలి కదా. అనుభవ్ జీవన్ కా ముఖ్య ఖజానా హై. అనుభవం అనేది జీవితం యొక్క ముఖ్యమైనటువంటి సంపద. లౌకిక్ పహలు మే భీ అనుభవి ఆత్మ ముఖ్య గాయి జాతి హై. ఈ లౌకిక ప్రపంచంలో కూడా ఎవరైతే ఏదైనా విషయంలో, విశేషమైన విషయంలో అనుభవం ఉంటుందో వారికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. इस ईश्वरीय मार्ग में भी అనుభవి ఆత్మ बनना चाहिए. ఆ విధంగానే ఈ ఈశ్వరీయ మార్గంలో కూడా అనుభవి ఆత్మలుగా మీరు కావాలి. జో బోలా వహ అనుభవ్ కియా, ఏదైతే మీరు చెప్తున్నారో దానిని అనుభవం చేశారా. यह समझते तो हो कि मास्टर सर्वशक्तिवान हो, परंतु क्या इसका अनुभव भी किया है. ऐसे नहीं कि अनुभव तो हो ही जाएगा, చల్తో రహే. మీరు బాబా ఏం చెప్పాడు, పిల్లలు మీరెవరు, మాస్టర్ సర్వశక్తివంతులు అని మనం విన్నాం, వినిపించాం, కానీ ప్రత్యక్ష జీవితంలో మీరు దాన్ని అనుభవం చేశారా. నేను మాస్టర్ సర్వశక్తివంతుని అనేటువంటిది మీరు ప్రత్యక్షంగా అనుభవం చేశారా, లేదంటే ఓన్లీ మీరు చెబుతున్నారా, లేదంటే ఇంకేం ఆలోచించవచ్చు, అవుతాంలే, విన్నాం కదా బాబా నుంచి, సర్వశక్తివంతులు అయిపోతాంలే అని దాన్ని కేవలం పక్కన పెట్టేశారా అని అడుగుతున్నారు. परंतु क्या इसका अनुभव भी किया है. ऐसे नहीं कि अनुभव तो हो ही जाएगा, चल रहे हैं. जब तक कोई भी कार्य करने की डेट फिक्स नहीं हो जाती तब तक पुरुषार्थ तीव्र नहीं हो सकता. ఇప్పటి వరకైతే కార్యం ఫలానా డేట్లో ఈ కార్యం చెయ్యాలి అనేటువంటి టైం అనేది మీకు ఫిక్స్ లేకపోతే పురుషార్థుల తీవ్రత అనేది తీసుకురాజాలరు. कैसी भी लौकिक अथवा अलौकिक कार्य की डेट फिक्स होने के बाद फिर ऑटोमेटिकली कर्म में भी बल आ जाता है. ఎప్పుడైతే ఆ యొక్క ఫిక్స్ అయిందో ఫలానా కర్తవ్యం ఫలానా డేట్కి చెయ్యాలి అనేటువంటి ఒక డేటు ఫిక్స్గా ఉంటే ఆ యొక్క కార్యం చేసేటువంటి క్షమత అనేది ఏమవుతుంది, పెరిగిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గానే. ఆ డేట్ దగ్గరకు వచ్చి ఆ కార్యం సంపన్నం చేసేటువంటి క్షమత పెరుగుతుంది. मालूम है फलानी डेट तक यह कार्य संपन्न करना है. फलाना తారీఖు వరకు फलाना కర్తవ్యాన్ని పూర్తి చేయాలనే విషయం తెలుసు. डेट को स्मृति में रखने से कर्म की स्पीड भी ऐसी चलती है. ఆ యొక్క డేటు ఫలానా డేట్కి ఫలానా కర్తవ్యం పూర్తయిపోవాలి అనేటువంటి గుర్తున్నట్లయితే ఆ చేసేటువంటి విధానం కూడా, కార్యం యొక్క నిర్మాణం కూడా స్పీడ్గా అవుతుంది. స్పీడ్ डेट को स्मृति में रखने से कर्म की स्पीड भी ऐसी चलती है. कल पूरा करना है तो स्पीड ऐसी रहेगी. इस ज्ञान का मुख्य स्लोगन ही है कि अभी नहीं तो कभी नहीं. అంటే రేపు చేద్దాము అంటే ఆ స్పీడ్ ఇంకోలా ఉంటుంది, ఇప్పుడే చేద్దాం అంటే ఆ స్పీడ్ మరోలా ఉంటుంది. మన యొక్క జ్ఞానం యొక్క స్లోగన్ ఏంటి, ఇప్పుడు లేకపోతే మరెన్నడూ లేదు. इसकी डेट कल या परसों नहीं होती, इसकी डेट होती है अभी. అయితే ఈ యొక్క తారీఖు ఏదైతే ఉందో రేపు ఎల్లుండు అలా కాదు, ఈ యొక్క తారీఖు అనేది ఈరోజే, ఇప్పుడే కావాలి అనేటువంటి నిశ్చయం ఉండాలి. घंटे के बाद भी नहीं. इसलिए जितना निश्चय रखेंगे कि यह करना ही है, करेंगे नहीं करना ही है, यह है दृढ़ संकल्प. అందుచేత మీరు ఎంతగా వీలైతే నిశ్చయం ఉంచుకోండి, నేను చెయ్యాలి, చేయాల్సిందే అనేటువంటిది దృఢ సంకల్పం ఉండాలి. దృఢ సంకల్పకే బినా దృఢత నహీ ఆతి. దృఢ సంకల్పం లేకుండా ఆ యొక్క దృఢత అనేది రాదు కార్యంలో. और पुरुषार्थ का समय बाकी कितना कम है. మరి పురుషార్థం యొక్క సమయం ఎంతో తక్కువగా ఉంది కదా. జాస్తి సమయం దిఖాయి దేతా హై క్యా, మీకు ఎక్కువ సమయంలో కనబడుతుందా, పురుషార్థం సమయం ఎక్కువగా ఉందా లేదంటే తక్కువగా కనబడుతుందా మీకు. సమయం తక్కువ ఉంది.
పురుషార్థం ఎక్కువగా ఉంది. दिखाई देता है क्या समय का ख्याल तो रखना चाहिए, సమయం యొక్క గమనం అనేది ఉంచాలి. यह भी सोचो कि प्रारब्ध कितनी समय की है, 2 युग की प्रारब्ध है ना. అయితే మీరు మరో విషయం ఆలోచించాలి. ప్రారబ్ధం అనేది ఎంత పొడవుంది, ఎంత పెద్దది. 2 యుగాల యొక్క ప్రారబ్ధం ఉన్నది. इस पुरुषार्थ की प्रारब्ध का समय कितना कम रहा, यह सदा स्मृति में होना चाहिए. అయితే ప్రారబ్ధం అనేది 2 యుగాలు సంపాదించుకోవాలి. ఈ ఒక్క జన్మలో కూడా తక్కువ సమయంలో పురుషార్థం యొక్క సమయం తక్కువగా ఉంది. దాని యొక్క ప్రారబ్ధం అనేది 2 యుగాలు సంపాదించుకోవాలంటున్నారు. बहुत काल की प्रारब्ध पानी है तो पुरुषार्थ भी बहुत काल का चाहिए. అయితే చాలా కాలం యొక్క ప్రారబ్ధం మీరు పొందాలి. కనుకనే పురుషార్థం ఎంత ఉండాలంటున్నారో చాలా ఎక్కువ కాలం కావాలి. బహుత్ కాల కా పురుషార్థం, ఎంతో ఎక్కువ సమయం యొక్క పురుషార్థం కూడా కావాలి. దేనికోసం? చాలా కాలం ప్రారంభం కావాలంటే చాలా కాలం పురుషార్థం కూడా కావాలి. అదనమాట. చాలా కాలం పురుషార్థం చాలా కాలం యొక్క ప్రాప్తికి ఆధారం. అది ఇది మెయిన్ విషయం. अगर लास्ट टाइम पुरुषार्थ करेंगे तो प्रारब्ध भी लास्ट की ही मिलेगी. ఒకవేళ టైం ఉందలే లాస్ట్లో చేసేద్దాం ఇవన్నీ అనుకున్నట్లయితే ప్రారంభం కూడా లాస్ట్ కావాలి. బాబా అంటున్నారు, లాస్ట్లో పురుషార్థం చేద్దాము అని ఎవరైతే అనుకుంటారో అటువంటి ఆత్మలకే ప్రారంభం కూడా లాస్ట్లోనే లభిస్తుంది అంటున్నారు. మీరు అందరూ లాస్ట్ పురుషార్థులు కాదు, మీరు ఫస్ట్ నుంచి పురుషార్థం చేస్తూ వచ్చారు కాబట్టి మీకు ప్రారంభం కూడా ఫస్ట్ నుంచే లభిస్తుంది. డోంట్ వర్రీ. లాస్ట్లో చేద్దాం అనుకున్న వాళ్ళకి बाप दादा ये कह रहे हैं, अगर लास्ट टाइम पुरुषार्थ करेंगे ना, ऐसा कोई सोचते ना ये अभी तो समय है, बहुत है, लास्ट में कर लेंगे जो कुछ भी करना है, ऐसा जो सोचेगा उसको ये भी मालूम होना चाहिए कि प्रारब्ध भी उसको लास्ट का मिलेगा. हाँ, टेक्निक बोल रहा बाबा. नहीं होता प्रारब्ध. हाँ, इसीलिए बाबा कह रहे हैं अगर आप फर्स्ट से करेंगे तो फर्स्ट से प्रारब्ध मिलेगा और लास्ट से करेंगे लास्ट में मिलेगा प्रारब्ध. ये प्रारब्ध की पुरुषार्थ है. నేను ముందు తెలుగులో చెప్పాను, తర్వాత వీరిని స్పెషల్గా హిందీలో చెప్పాను. అయితే బాబా అంటున్నారు, లాస్ట్లో మీరు పురుషార్థం చేస్తే ప్రారంభం లాస్ట్లో లభిస్తుంది, మీరు ఫస్ట్ నుంచి చేస్తే ఫస్ట్ నుంచి ప్రారంభం లభిస్తుంది అనేది దీని సారం అన్నమాట. जैसे प्राप्ति का लक्ष्य फर्स्ट का है वैसे पुरुषार्थ भी ऐसा करो. ఏ విధంగా అయితే ప్రాప్తి అనేటువంటి లక్ష్యం ఫస్ట్ది పెట్టుకున్నారో ఆ విధంగానే పురుషార్థం కూడా అట్లానే చేయండి. कोई भी बात सामने आए उसको एक साइट सीन समझो. जैसे रास्ते चलते अनेक प्रकार की साइट्स और सीन्स आती है, लेकिन जो मंजिल को पाने वाला होता है
वह उसको देखता नहीं है, उसकी बुद्धि में मंजिल की प्राप्ति ही रहती है। మీరు నడుస్తూ నడుస్తూ ఈ మార్గంలో నడుస్తూ ఉంటే సైట్ సీన్స్ అవి చాలా కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటిని మీరు గమనం ఇవ్వకండి. ఏ విధంగా అయితే ఎగ్జాంపుల్ చెప్పారు, ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయాణిస్తున్నప్పుడు ఆయనకు ఆ లక్ష్యమే గుర్తుంటుంది, కానీ అటు ఇటు ఏమున్నాయనేది చూడవు, ఆయనకు కనిపించవు కదా. ఆ విధంగానే కూడా మీరు ఈ పురుషార్థ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే సైట్ సీన్స్ కనిపిస్తాయి, కానీ వాటిని మీరు గమనం ఉంచరాదు అంటున్నారు. अगर छोटी सी बात को देखने में ही समय गवा देंगे तो मंजिल पर समय पर पहुंच नहीं सकेंगे. మీరు మార్గం మధ్యలో ప్రయాణిస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలకి ఆగిపోయి చూస్తే ఆ యొక్క మంజిల్, ఆ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దానిని చేరుకోవడంలో మీరు సంపన్నం కాలేరు అంటున్నారు. తో అబ్ దృఢత లానే కా సమయ హై. అందుచేత ఇప్పుడు మీరు మీ యొక్క లక్ష్యం చేరుకోవడంలో దృఢతని తీసుకురావాల్సిన సమయం. नहीं तो कुछ समय के बाद इस समय को भी याद करना पड़ेगा कि समय पर जो करना था वो नहीं किया. అందుచేత ఇప్పటి నుంచే మీరు దృఢతలో లేకుండా పురుషార్థం చేస్తే లాస్ట్ సమయంలోకి వచ్చేసరికి ఏమవుతుంది, ఆ యొక్క సమయం గుర్తుకొస్తుంది అనమాట. ఆ సమయంలో చేయాల్సింది మేము చేయలేము అనుకుంటారు. పీछे सोचने से पहले क्यों नहीं समय को परिवर्तन कर दे. మరి అయిపోయిన తర్వాత ఆలోచించే కంటే ఆ యొక్క ముందే మనం ఆ యొక్క సమయాన్ని పరివర్తన ఎందుకు చేసుకోరాదు అంటున్నారు. विश्व के परिवर्तन के निमित्त हो तो जो बाप का कार्य है बाप के साथ अपने को भी निमित्त समझो. విశ్వ పరివర్తన కార్యానికి మీరు నిమిత్తం కనుక బాబాది ఏదైతే కార్యం ఉందో ఆ యొక్క కార్యం బాబా తోడుగా నేను కూడా నిమిత్తం అని స్వయాన్ని భావించుకోండి. విశ్వమే స్వయం బి హోనా. ఈ విశ్వంలో మీరు స్వయంగా కూడా ఉన్నారు కదా. విశ్వకు పరివర్తిత్ కరణే వాలేకో పహలే స్వయంకో పరివర్తత్ కరణా పడే. అయితే విశ్వాన్ని మీరు పరివర్తన చేయదలుచుకున్నప్పుడు మొట్టమొదట స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి కదా అంటున్నారు. సదైవ్ యహ సోచో कि जब मैं हूँ ही विश्व को परिवर्तन करने के निमित्त तो स्वयं को परिवर्तन करना क्या बड़ी बात है. అయితే ఎప్పుడైతే మీరు సదైవ్ ఏమి ఆలోచించండి, నేను ఉన్నదే విశ్వ పరివర్తన చేసేందుకు నిమిత్తం ఉన్నాను కనుక స్వయాన్ని పరివర్తన చేసుకోవడం ఏమి పెద్ద విషయం అంటున్నారు. తో ఫౌరన్ హీ పరివర్తన కరణేకి శక్తి ఆయేగి. అయితే ఎప్పుడైతే మీరు ఇలా భావించుకుంటారో, ఏమని నేను విశ్వాన్నే పరివర్తన చేయగలను అనుకున్నప్పుడు స్వయం పరివర్తన అనేది చాలా సహజమైపోతుంది. మీరు ఎలా భావించుకున్నట్లయితే వెంటనే మీకు స్వపరివర్తన చేసుకునే శక్తి వస్తుంది అంటున్నారు బాబా. कैसे होगा क्या होगा होगा वा नहीं होगा यह क्वेश्चन नहीं उठेगा. ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఏ విధంగా అవుతుంది, అవుతుందా అవ్వదా అనేటువంటి క్వశ్చన్ అనేది మీలో పుట్టకూడదు అంటున్నారు. दूसरी बात यह स्मृति में रखो कि विश्व परिवर्तन का कार्य कितनी बार किया है. రెండో విషయం మీరు ఏమి స్మృతిలో ఉంచుకోవాలి, ఈ విశ్వ పరివర్తన అనేది మీరు మొట్టమొదటి చేస్తున్నారా, మొట్టమొదటి చేస్తాను ఇంకెప్పుడైనా చేశారా, మల్టిపుల్ టైమ్స్ చేశారు మీరు. కల్పకృతమే కాదు, ఆ కల్పకృతం ఆ కల్ప మల్టిపుల్ ఎన్నిసార్లు చేసామనేది లెక్క లేదు. కనుకనే మీరు చేశారు కనుక ఇప్పుడు కూడా చేయగలరు. ఈ స్మృతి కూడా మీకు ఉండాలి. అన్గినత్ బార్ కియా హై యహతో పక్కా హైనా, లెక్కలేనన్ని సార్లు చేశారు, ఇదైతే మీకు పక్కా ఉంది కదా ఈ విషయం. బాప్కే సాత్ మే బీ అనేక బార్ నిమిత్త బనాహు. బాబా తోడుగా ఈ కార్యం సంపన్నం చేయడంలో మనం ఎన్నోసార్లు నిమిత్తమయ్యాం. जब अनेक बार की हुई बात होती है तो वह मुश्किल लगती है क्या. ఇప్పుడైతే మీరు దాన్ని ఎన్నోసార్లు చేశారు, మీరు ఎన్నోసార్లు చేశారు, అది ఇప్పుడు చేయడంలో మీకు ఏమైనా కష్టం అనిపిస్తుందా, లేదు కదా, సింపుల్గా ఉంటుంది కదా. जब अनेक बार की हुई बात होगी तो वह मुश्किल लगती है क्या. अति पुरानी बात को सिर्फ निमित्त बन रिपीट कर रहे हो. ఎప్పుడో
పాత విషయాన్ని మీరు ఇప్పుడు మరలా నిమిత్తంగా అయ్యి రిపీట్ చేస్తున్నారు. రిపీట్ కరణ సహజ హోతా హై యా ముష్కిల్? అయితే దేనినైనా పునరావర్తించడం సహజమా లేదంటే కష్టమా అంటున్నారు. తో యహ భీ స్మృతి మే रहना चाहिए. అంచేత ఈ విషయం కూడా మీకు గుర్తుండాలి. ఏ విషయం గుర్తుండాలంటున్నారు? కల్పపురం కూడా విజయ అయ్యాను, ఈసారి కూడా విజయ అవుతానన్నారు. ప్రతి కల్పం విజయ అయ్యే ఉంది. ప్రతి కల్పం బాప్దాదాకు తోడుగా నిమిత్తమయ్యి ఈ యొక్క విశ్వ ప్రవర్తన కర్తవ్యం మేము చేశాము, ఇప్పుడు మరలా చేస్తున్నాము అనేది మీకు గుర్తుకు ఉండాలి. స్మృతి మే रहना चाहिए. कोई जरा भी मुश्किल का संकल्प आए तो यह हिम्मत की बात याद रखो. ఎప్పుడైనా మీకు కొంచెం కష్టమైనటువంటి సంకల్పం వచ్చినా, అయ్యో మేము చేయగలమా చేయలేదా, వెంటనే మీకు ఆ విషయం గుర్తుకు రావాలి. ఏ విషయం? మేము క్రితం కూడా దీనిని చేసేసాము, ఎన్నోసార్లు చేసిందే, ఇప్పుడు చేస్తున్నాము అన్నట్లయితే మీకు సహజమైపోతుంది అంటున్నారు. ఫిర్సే అనేక బార్కి హుయి బాత్కి స్మృతి అనేసి సమర్థి ఆ జాయిగి. ఎన్నోసార్లు చేసిన విషయమే కాబట్టి మీకు ఆ స్మృతి వస్తూనే మీలో సమర్థత వచ్చేస్తుంది అంటున్నారు. तो यह वरदान सदा स्मृति में रखना कि मैं बाप समान शक्तियों का स्वरूप दिखाने वाला हूँ. అయితే ఎల్లప్పుడూ మీకు ఒక వరదానం అనేది గుర్తుకుండాలి. ఏంటది? నేను బాప్ దాదా సమానంగా శక్తి స్వరూపాన్ని, శక్తిని చూపించేటువంటి స్వరూపం నాది అనే విషయం మీకు గుర్తుకుండాలి. అర్థాత్ శక్తి స్వరూపం, నేను శక్తి స్వరూపాన్ని, బాప్ సమానమైన శక్తి స్వరూపాన్ని అనే వరదానం మీకు सदा स्मृतिలో ఉండాలి అంటున్నారు. संबंध रहने से यहाँ तक पहुँच सकते हो, लेकिन अब बाप का स्नेह, बाप के कार्य से स्नेह और बाप द्वारा मिली हुई नॉलेज से स्नेह, इन तीनों का बैलेंस रखो. संबंधంలోకి వస్తూనే మీకు సంబంధ रहने से यहाँ तक पहुँच सकते हो. సంబంధంలో ఉంటూనే మీరు ఇంతవరకు చేరుకోగలరు. కానీ ఎప్పుడైతే మీకు ఇప్పుడు ఈ సమయంలో బాబా యొక్క స్నేహం, బాబా యొక్క కర్తవ్యం ద్వారా స్నేహం, బాబా ద్వారా లభించినటువంటి జ్ఞానంతో స్నేహము, ఈ మూడు స్నేహాలను బ్యాలెన్స్ ఉంచుకోండి. ఎన్ని రకాల స్నేహాలు? 3 రకాల స్నేహాలు. ఏమిటి చెప్తున్నారు బాబా? బాబాతో స్నేహం, బాబా యొక్క కార్యంతో స్నేహం, బాబా ఇచ్చినటువంటి జ్ఞానంతో స్నేహం. ఈ 3 స్నేహాలు, ఈ మూడింట్లో మీకు बैलेंस ఉండాలంటున్నారు. 3 प्रकार के स्नेह. क्या क्या बोला बाप दाना? बाप से स्नेह हो, बाप की कार्य से स्नेह हो, और तीसरा है बाप से मिली हुई ज्ञान से, नॉलेज से स्नेह हो. यह तीनों का बैलेंस रखो. अभी बैलेंस में बाप का स्नेह ज़्यादा है, बाप बाकी 2 तरफ हल्का है. అయితే ఇప్పుడు ప్రెజెంటు పిల్లల్లో బాబా యొక్క స్నేహం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ బాబా యొక్క కార్యంతో, బాబా యొక్క జ్ఞానంతో అంతగా స్నేహితులుగా కనిపించట్లేదు అంటున్నారు బాబా. అయితే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. బాబా అందరినీ దృష్టిలో ఉంచుకొని ఉంటారు కదా. అందుకని నాకు బాబా అన్నారు. అవును. అయితే బాబా అంటున్నారు, ఈ విధంగా మిగిలిన 2 కూడా కొంచెం తేలికగా ఉన్నారు మీరు అంటున్నారు. నాలెడ్జ్ సే శక్తి ఆయేగి, జ్ఞానం ద్వారానే మీకు శక్తి వస్తుంది. ఏకేక దర్శన్ పదంపతి బనానే వాలా హై. ఈ జ్ఞానం యొక్క ఒక్కొక్క విషయం యొక్క దర్శనం అనేది మిమ్మల్ని కోటాను కోట్లకు అధిపతులు, అంటే పదంపతి బనానే వాలా హై అంటున్నారు. అంటే ఎన్నో లెక్కలైనటువంటి సంపద అనేది మీకు జమ అవుతుంది అంటున్నారు ఈ జ్ఞాన దర్శనం ద్వారా. इतना महत्व रखते हुए उस दर्शन को धारण करो तो महत्व से स्नेह होता है. అందుచేతనే ఈ విషయాన్ని మీరు స్మృతిలో ఉంచుకొని ఆ యొక్క జ్ఞాన దర్శనం అనేది మీరు ధారణ చేయండి. అప్పుడే మీకు ఆ యొక్క మహత్వంతో మీకు స్నేహం అనేది ఏర్పడుతుంది. ఆ జ్ఞానం యొక్క మహత్వంతో ఎప్పుడు స్నేహం వస్తుంది? ఎప్పుడైతే మీరు దానిని ధారణ చేస్తారో, దానిని మీరు అనుభవం చేస్తారో, అప్పుడు మీకు బాబా ఇచ్చిన జ్ఞానంతో, నాలెడ్జ్తో స్నేహం వస్తుంది అంటున్నారు. జబ్ తక్ మహత్వ కో నహీ జాన్తే తబ్ తక్ స్నేహ్ నహీ హోతా. అయితే ఎప్పుడైతే బాబాతో స్నేహం అనేది సింపుల్గా ఉంది, కానీ బాబా ఇచ్చిన స్నేహంతో మీకు సింపుల్గా ఎందుకు లేదు, స్నేహం ఎందుకు లేదంటే ఆ యొక్క మహత్వం అనేది మీకు ఇంకా పూర్తిగా దర్శనం కాలేదు. ఆ
ఆ మహత్వం అనేది మీకు దర్శనం అయితే అప్పుడు బాబా ఇచ్చే జ్ఞానంతో కూడా మీకు చాలా విడదీయనటువంటి స్నేహం ఏర్పడుతుంది అంటున్నారు. మహత్వకో జానేంగే తో స్నేహం ఆటోమేటికలీ రహేగి. ఆ యొక్క మహత్వం అనేది మీరు తెలుసుకుంటే స్నేహం అనేది ఆటోమేటిక్గానే వస్తుంది. నిశ్చయ బుద్ధి విజయంతి హో, మీరు నిశ్చయ బుద్ధి విజయంతులు ఉన్నారు. अलौकिक जन्म हुआ, निश्चय बुद्धि हुए कि मैं बाप का बच्चा हूँ, तो बाप का वर्षा ही विजय है. అంటే మీకు అలౌకిక జన్మ లభించింది కదా, ఆ యొక్క అలౌకిక జన్మ లభిస్తూనే మీలో ఒక నిశ్చయం అనేది వచ్చింది. ఏంటిది? నేను బాబా యొక్క పిల్లవాడిని, నేను బాబా యొక్క సంతానమును. అప్పుడు మీకు బాబా యొక్క వర్షం యొక్క ఆ యొక్క బాప్కా వర్ష హీ విజయ్ హే. అయితే ఎప్పుడైతే మీకు బాబాతో నిశ్చయం వచ్చిందో అప్పుడు బాబా యొక్క వారసత్వానికి మీరు విజయులుగా అయిపోతారు. మాస్టర్ సర్వశక్తివాన్ కా వర్ష క్యా హోగా? ప్రశ్న అడుగుతున్నారు. మాస్టర్ సర్వశక్తివంతుడి ద్వారా మీకు ఏమి వారసత్వం లభిస్తుంది? సర్వశక్తులు అంతే కదా. చూసారా? అయితే బాబా అంటున్నారు, నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని కాబట్టి నా ద్వారా మీకు లభించే వారసత్వం కూడా శక్తులే అంటున్నారు బాబా. తో బచ్చా బన్నా అర్థాత్ విజయీ బన్నా. అందుచేతనే మీరు బాబాకి సంతానంగా అవ్వడం అంటూనే విజయులుగా అవ్వడము. విజయ్ కా తిలక్ స్వతः ही लग जाता है, लगाना नहीं पड़ता और वह अविनाशी है. ఆ యొక్క విజయం అయిపోయారు. విజయం యొక్క తిలకం అనేది మీకు స్వతహాగానే వచ్చేసింది. ఆ యొక్క తిలకం అనేది మళ్ళీ దిద్దవలసిన అవసరం ఉండదు. అది అవినాశిగానే మీకు దిద్ది ఉన్నది అంటున్నారు. ఏ తిలకం? విజయి అనేటువంటి తిలకం. పరివార్ ఏక్ మత్ హో జాయే తో యహ భీ తక్దీర్ కి నిశానీ హే. అంటే లౌకికులో ఎవరైనా ఒకరు జ్ఞానంలో ఉంటారు, ఒక కుటుంబంలో పరివారంలో. ఒకవేళ పరివారం మొత్తం జ్ఞానంలోకి వస్తే అది కూడా మీకు చాలా అదృష్టమైన విషయం అంటున్నారు బాబా. ఇక్కడ ఎవరైనా ఉన్నారా పూర్తి పరివారం జ్ఞానంలో ఉన్నవాళ్ళు? మీరున్నారు. ఇంకా పూరా పరివార్ ఇస్కా జ్ఞాన్ మే హై. పూరా పరివార్, ఈ పరివారం పూర్తి లేరు. आपका परिवार पूरा ज्ञान में है, आपका सबका बहुत अच्छी बात है. तो आप सभी तकदीरवान आत्माएं हो गए फिर तो. अब बाबा बोल रहे, बाप दादा बोल रहे ना कि परिवार अगर कोई पूरा ज्ञान में हो जाए, एक मत हो जाए तो तकदीर की ये भी एक निशानी है. परिवार के सब साथी पुरुषार्थ की रेस में एक दूसरे से आगे निकलने की लगन में लगी हुई है. పరివారం యొక్క మొత్తం పరివారం యొక్క సభ్యులందరూ కూడా పురుషార్థంలో ఒకరిద్దరి కంటే ముందు వెళ్తూ ఉంటే ఆ యొక్క లగ్నం అనేది ఇంకా పెరుగుతుంది అంటున్నారు. ఇంకా పురుషార్థం అనేది లగ్నంలో లీనమైపోయారు అంటున్నారు బాబా. హిమ్మత్ సే మదద్ స్వతహీ ప్రాప్తి హోతీ హై. ధైర్యం ద్వారా సహాయం అనేది స్వతహాగానే ప్రాప్తి అవుతుంది. వీర్ చంద్కో యహ మోహజిత్ పరివార్ హై. అంటే వీర్ చంద్ అని ఎవరు ఒక అన్ని ఉంటుంటారు. అయితే వారి పరివారం దృష్ట్యా బాబా చెప్తున్నారు, వీరి పరివారం అంతా మోహజీత్ పరివారం అని వారికి ఒక టైటిల్ ఇచ్చారనమాట. బాబ్దాదా ముందు ఉన్నట్టున్నారు వీర్ చంద్ బాయ్. आप जानते भाई जी, वीर चंद भाई को आप जानते हैं. ऐसे మోహజీత్ పరివార్ కితనే बनाए हैं. ఇటువంటి మోహజీత్ పరివారాలు ఎంతమంది తయారయ్యారు? లక్ష్య శ్రేష్ఠ రఖా హువా హై. లక్ష్యం అనేది చాలా శ్రేష్టమైనది. అబ్ ఐసే పరివారం కా గుల్దస్తా బనావో. అటువంటి పరివారాలనేటువంటి పుష్పగుచ్చాన్ని ఇప్పుడు మీరు తయారు చేయండి అంటున్నారు. ఎటువంటి పరివారం? మోహజీత్ పరివారం. పరివారం ఎలా ఉండాలంటే మోహజీత్ పరివారం అయిపోయి ఉండాలి. అటువంటి పుష్పగుచ్చాన్ని మీరు తయారు చేయండి అంటున్నారు. అగర్ 10-11 ऐसे परिवार हो जाए तो अहमदाबाद का नंबर आगे हो जाएगा. అయితే వీర్ చంద్బాయ్ ఎవరైతే ఉన్నారో వీరు అహ్మదాబాద్కి సంబంధించిన పరివారం వారు. అయితే ఇటువంటి పరివారం ఇంకా ఒక 10-20 అయిపోయాయంటే 10-11 హో జాయే, ఒక 10-12 అయిపోయాయంటే బాబా అంటున్నారు అహ్మదాబాద్ యొక్క నెంబర్ అనేది ముందుకు వచ్చేస్తుంది మొత్తం భారతదేశం అంతటా అంటున్నారు. గుజరాత్కో परिवारों को चलाने का वरदान డ్రామానుసార్ మిలా హువా భీ హై. గుజరాత్ వారికి డ్రామానుసారంగా
యొక్క పరివారాన్ని నడిపించేటువంటి వరదానం అనేది లభించి ఉంది. लेकिन मोहजीत परिवार और सब एक लगन में श्रेष्ठ पुरुषार्थ की लाइन में हो. కానీ लेकिन मोहजीत परिवार और सब एक लगन में श्रेष्ठ पुरुषार्थ की लाइन में हो, ऐसा गुलदस्ता बनाओ. మోహజీత్ పరివారం అయినప్పటికీ కూడా అందరూ కూడా శ్రేష్ఠ పురుషార్థం చేయాలి అనేటువంటి లగ్నంలో లగ్నమై ఉండాలి. అప్పుడే అటువంటి శ్రేష్టమైనటువంటి పుష్పగుచ్చం తయారవుతుంది అంటున్నారు బాబా. अच्छा, ओम शांति. आज का टॉपिक में क्या क्या बाप दादा ने बताया है, एक पॉइंट यूज. आध्यात्मिक शक्तियों द्वारा विश्व परिवर्तन कैसे, ये हेडिंग है. हाँ, आपने क्या लिख दिया? आध्यात्मिक आध्यात्मिक हाँ, आध्यात्मिक वो एक एक भाषा में एक एक जैसा होता है. विश्व परिवर्तन कैसे हो, डेट भी बता दो. डेट हाँ, हिंदी में तो आध्यात्मिक पढ़ना चाहिए. आध्यात्मिक ऐसा चालू भाषा यूज कर लेते हम. मुरली डेट जो है 9/2/75 9/2/75 అంటే 9/2/75. 9 and 2/75. अभी एक एक रिपीट कीजिए, एक एक पॉइंट. हाँ, यहाँ से शुरू करेंगे. बोलो भाई जी, एक दो पॉइंट बस. विजय माना बाबा का बच्चा बनना ही विजय है. बस एक पॉइंट बस. नहीं, सब नहीं बोलिएगा, और सबको बोलना पड़ेगा. बहुत पॉइंट है. చెప్పండి. 3 टाइप स्नेह है. बाबा का स्नेह, बाबा का कार्य का स्नेह और बाबा का ज्ञान का स्नेह. 3 प्रकार के स्नेह. అంటే బాబా చెప్పారు విజయం మీ అంటే ఉంటుంది, మీ ముందు పోండి, లక్ష్యం పెట్టుకోండి, వెనక్కి చూడొద్దండి. ಪುರುಷಾರ್ಥ ಕಡಿಮೆ ಕೊನೆಯಲ್ಲಿ ಮಾಡಿದ್ರೆ ಪ್ರಾರಬ್ಧನು రమణయ్య పాత్రని రిపీట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా మీరు చాలాసార్లు రిపీట్ చేయాలి, సహజం అని ఏదైనా కరెక్ట్ సహజం. बाबा कहते हैं, बाबा तो हनुमान है क्या, तुम हनुमान है जो मैं कहेगा. जैसे वाल्मीकि क्या बोलते, वाल्मीकि नहीं, जांबवत. जांबवंत उसको बोलते हैं ना. पवन पुत्र हनुमान हो. उड़ो बोले तो उसका वो जब उसको मालूम हो जाता मैं इतना सर्वशक्तिवान, तब वो चालू करेगा. वो तो बाप दादा ने उसको इनडायरेक्टली बोला. क्या बोला कि स्मृति से विजय. उदाहरण दिया. हाँ, उदाहरण स्मृति से विजय. हाँ, ಬಾಬು ಸಮಾನ बाबा समानಂ కావాలి. ತೀವ್ರಗತಿಯಲ್ಲಿ ಪುರುಷಾರ್ಥ ಮಾಡಬೇಕು. ತೀವ್ರಗತಿಯಲ್ಲಿ ಪುರುಷಾರ್ಥ ಮಾಡಿದಾಗ ನಮ್ಗೆ ಒಳ್ಳೆ ಫಲ ಸಿಗುತ್ತೆ. ನಾವು ಕೊನೆಯಲ್ಲಿ ಪುರುಷಾರ್ಥ ಮಾಡಿದ್ರೆ ಕೊನೆ ಫಲ ಸಿಗುತ್ತೆ. డేట్ ఫిక్స్ చేసుకోలేదంటే మన యొక్క తీవ్రతర పురుషార్థం కూడా చేయలేము. ఫిక్స్ డేట్ ఫిక్స్ చేయమన్నారు. మన యొక్క తీవ్రంగా చేస్తాం. ఎప్పుడైనా మీరు ఏదైనా సమస్య వచ్చి అలసిపోయారనుకోండి, అప్పుడు గుర్తు చేసుకోండి, నేను అనేక సార్లు బాబా జతలు ఈ కార్యం చేశాను, ఇది కొత్తది కాదు, కల్పపూర్వం చేశాను అనేక సార్లు, ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఆ స్మృతి ఉన్నప్పుడు మీకు ఆ యొక్క ఆటంకం అనేది కనిపించదు. ఒకటి और एक बात बहुत इम्पोर्टेंट बाप दादा ने बताया, पुरुषार्थ प्रारब्ध के बारे में बताया. याद है किसको? लास्ट पुरुषार्थ करेंगे तो प्रारब्ध भी लास्ट में मिलेगा, और आप अभी से करेंगे तो फर्स्ट से मिलेगा. जब से शुरू हो गया ब्राह्मण जन्म, तब से आप पुरुषार्थ करेंगे तो प्रारब्ध बहुत काल का मिलेगा. बहुत काल की अभ्यास से बहुत काल की प्रारब्ध. शुरू का मतलब कब से? जब से आपका ब्राह्मण जन्म हुआ. लेकिन मुझे से भी दादी जो पहला आ गए ना, उसको भी पहला नंबर आ जाएगा. अभी आप सोचिए, जो पहले पहले ज्ञान में थे उसमें बहुत लोग चले भी गए थे ना. बात यह है कि आपको जब से बाबा ने जन्म दिया तब से आप पुरुषार्थ करेंगे तो जरूर आपका फर्स्ट से प्रारब्ध मिल जाएगा. छोड़ना नहीं चाहिए, ऐसे करते रहना चाहिए, करते चलना चाहिए. ये है असली बात, ये है.
समझो कोई ब्राह्मण जन्म मिल गया, समझो किसी को 40 साल पूर्व मिल गया ज्ञान, वो क्या करेगा, 10 साल चलेगा, वो छोड़ देगा, फिर 20 साल के बाद फिर से आएगा, सेंटर पर आएगा, फिर से पुस्तक चालू करेगा। ऐसे ऐसे लोग भी है बाबा के पास, ऐसे ऐसे बच्चे भी होते हैं। तो इसी हिसाब से बाबा कह रहे हैं। ओम शांति। బాబా సర్వశక్తివంతుడు. हम्म, సర్వశక్తి నుంచి మనకు లభించేది వారసత్వం కూడా సర్వశక్తులే లభిస్తాయి. అది కూడా పాయింట్ చెప్పారు కదా. బాబా సర్వశక్తివంతుడు కాబట్టి ఆయన పిల్లలైన మనకు కూడా సర్వశక్తివంతమైనటువంటి ప్రారంభం శక్తులు లభిస్తే వారసత్వం రూపంలో అంటున్నారు. ಫಾಸ್ಟ್ ಕ್ವಶನ್ ಮಾಡಿ ಫಾಸ್ಟ್ ಸರ್ವಶಕ್ತಿವಂತ ತಂದೆ ಅವ್ರು ಕೊಡುವಂಥ